2001వ సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రపంచానికి అందించిన ఒక దివ్యవరం రేడియో సాయి ప్రారంభోత్సవం. చెప్పింది చేస్తారా అని ప్రశ్నించి, చేసిందే చెప్పి మహోన్నత ఆదర్శాన్ని అందించిన భగవాన్ శ్రీ సత్యసాయి సంకల్పమే వారి సందేశాన్ని అనుదినం ఆనందదాయకంగా తరతరాలకు అందించే రేడియో సాయిగా రూపుదాల్చింది. అది 2001వ సంవత్సరం. బెంగళూరు మహానగరంలో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఎన్నో భారీ భవ్య భవనాలు వెలుస్తున్నాయి. ఇద్దరు పెద్ద మనుషులు, డాక్టర్ మైకేల్ నోబుల్, డాక్టర్ నోవా సమారా, ఏవో వ్యాపార సంప్రదింపుల నిమిత్తం బెంగళూరు వచ్చారు. ఆ సందర్భంలో వారు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ సందర్శించారు. అది ఒక ఆస్పత్రి భవనం అంటే వారు నమ్మలేకపోయారు. ఇక లోపల చూస్తే ఏమంటారు? ఆల్ఫ్రెడ్ నోబుల్ మునిమనవడు, నోబుల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడూ అయిన డాక్టర్ నోబుల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రులతో కలిసి పనిచేశారు. ఇథియోపియా దేశస్థుడైన డాక్టర్ సమారా ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు, ఇంకా ముఖ్యంగా ఆఫ్రికాలో ఆర్థికంగా వెనకబడిన దేశాలకు కూడా ప్రాణాలను కాపాడే కీలక సమాచారం అందాలనే ఆశయంతో పనిచేస్తున్నారు. ఆ కారణంగానే వారిద్దరూ కలిసి ఉపగ్రహ సహాయంతో రేడియో ప్రసార సేవలు అందించే వరల్డ్ స్పేస్ సంస్థను స్థాపించారు. సమాజంలోని నిరుపేదలకు పూర్తిగా ఉచితంగా అత్యుత్తమ వైద్యసేవలు అందించడమనే ఆలోచన వారిని కదిలించింది. ఆస్పత్రిలో ప్రతి వార్డులోనూ మూలమూలలా పెద్ద సంఖ్యలో కనబడే భగవాన్ ఫోటోలను చూసి డాక్టర్ నోబుల్ ఆశ్చర్యపోయారు. భగవాన్ అపార కరుణ, ప్రేమలే అద్వితీయమైన ఆ చికిత్సాలయం నెలకొనడానికి కారణం అని ఆయనకు తెలియవచ్చింది. తను గమనించిన విషయాలను చెప్తూ డాక్టర్ నోబుల్ ఇలా అన్నారు: ఈ నిర్మాణం, దాని వెనక ఉద్దేశం పరమాద్భుతం. అత్యాధునిక వైద్య సాంకేతికత అన్ని చోట్లా కనిపిస్తోంది. ప్రపంచంలోని ఆస్పత్రులన్నిటిలో ఖరీదైన అధునాతన వైద్య సాంకేతికత ఉంది. అదే సమయంలో ఉచిత ఆస్పత్రులను కూడా ప్రపంచంలో మనం అక్కడక్కడా చూడవచ్చు. కాని ఆ రెండూ కలిసి ఒకే చోట, అంటే బాగా అభివృద్ధి చెందిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిగా ఉచితంగా పేదలకు అందుబాటులో ఉండడం మాత్రం అమోఘమైన విషయం. ఫోటోల రూపంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఆస్పత్రిలో అంతటా కనిపించే బాబా చిత్తరువులు ఆయన మనకు తోడుగా ఉన్నారనే భావన, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం వెరసి అదొక అపురూపమైన సృష్టి. అపూర్వమైన ఆ అనుభవం పొందాక డాక్టర్ మైకేల్ నోబుల్, డాక్టర్ నోవా సమారా పుట్టపర్తిలో భగవాన్ బాబావారిని కలిశారు. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా డాక్టర్ నోవా సమారా వరల్డ్ స్పేస్ శాటిలైట్ ఛానల్ స్వీకరించమని స్వామిని కోరారు. భగవాన్ బాబావారి విశ్వజనీనమైన ప్రేమ, నిస్వార్థ సేవల సందేశం ప్రపంచానికి వినిపించడం అత్యవసరమని ఆయన విన్నవించారు. పెదాలపై చిరునవ్వుతో, తల ఊపుతూ స్వామి సమారా మనస్ఫూర్తిగా చేసిన నిస్వార్థమైన ప్రార్థనను ఆమోదించారు. ఆ విధంగా రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ఆవిర్భవించింది. దానికి నేతృత్వ బాధ్యతలను భగవాన్ ప్రొఫెసర్ జి వెంకట్రామన్ గారికి అప్పగించారు. అలాగే ఆరంభ ప్రసారం తొలి ప్రకటన చేయడానికి, ఛానల్కు సిగ్నేచర్ ట్యూన్ని సమకూర్చడానికి తగిన వ్యక్తులను కూడా స్వామే ఎంచుకున్నారు. డిజిటల్ స్టూడియోను ప్రారంభించిన భగవాన్ రేడియో సాయి సిబ్బందితో మాట్లాడుతూ, నాకు ఇటువంటివి ఏమీ అవసరం లేదు. రేడియో సాయి వంటి ఈ మాధ్యమం ద్వారా అనేక సేవలను అందిస్తూ మీరంతా భక్తులను సంతోషపెట్టండి అని అన్నారు.